వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ ఆమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు అనగా నవంబర్ 20, 2024 న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని వార్తల్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అందులో మొదటగా GSAT N2 ఉపగ్రహం అనేది చూసాం. GSAT N2 అనే ఒక శాటిలైట్ గురించి ఈరోజు వార్తగా కనిపించింది. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మనం గమనిస్తే స్పేస్ రిలేటెడ్గానే డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఆ విషయాన్ని కనుక మనం చూసినప్పుడు నిన్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఇస్రో వాళ్ళు రూపొందించిన GSAT N2 అనే ఉపగ్రహాన్ని అమెరికాలోని స్పేస్ ఎక్స్ అనే సంస్థ వాళ్ళు ఫాల్కాన్ 9 అనే రాకెట్ ద్వారా కేప్ క్యాన్రాల్ నుంచి ప్రయోగించడం జరిగింది. ఇక్కడ మీకు స్పేస్ ఎక్స్ అనగానే గుర్తుకు రావాల్సింది ఇది ఎలాన్ మస్క్ సంబంధించిన సంస్థగా. ఎందుకని ఇస్రో అనేక ఉపగ్రహాలు ప్రయోగిస్తుంది, పైగా ఇతర దేశాల ఉపగ్రహాలు కూడా ప్రయోగిస్తున్నప్పుడు ఎందుకని మనం ఈ యొక్క స్పేస్ ఎక్స్ సహాయాన్ని తీసుకున్నాము అన్నది కనుక చూస్తే, ఇస్రో దగ్గర ఉన్న ఈ యొక్క రాకెట్లు ఏవైతే ఉన్నాయో అందులో LVM-3 అనే రాకెట్ మ్యాక్సిమం 4000 kg కెపాసిటీ వరకు తీసుకెళ్తుంది. కానీ ఉపగ్రహం కెపాసిటీ ఎంత ఉందంటే 4700 గ్రాములు. సో 700 ఎక్కువగా ఉన్నాయి. గతంలో 4000కు పైచీలు ఉన్నప్పుడు మనం యూరోపియన్ యూనియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ నుంచి ఈ రాకెట్లను ప్రయోగించేది. దానికి కాదని ఈసారి స్పేస్ ఎక్స్కి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే యూరోపియన్ యూనియన్ దగ్గర తగినన్ని రాకెట్లు కూడా లేకపోవడం అనేది ఒకటి వార్తగా చూసాం. సో నిన్న ఇది సక్సెస్ఫుల్ అయిపోవడం, లింక్ అనేది కూడా డాటాబేస్గా చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అనే వార్త మనకు కనిపించింది. దీని ద్వారా బ్రాడ్బ్యాండ్ ఈ యొక్క కార్యక్రమాలు పెరగడంతో పాటు సుదూర ప్రాంతంలోని అండమాన్ నికోబార్, లక్షద్వీప్ మరియు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఈ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అనేది మనం బాగా పెంచే అవకాశం పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు. రెండవ వార్తగా మనం చూస్తే నవంబర్ 19 అనగానే మనకు గుర్తొచ్చేది భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి సంబంధించిన జన్మదినం. శ్రీమతి ఇందిరాగాంధీ గారు నవంబర్ 19కి సంబంధించిందని చూసి ఆమె మరణించిన తర్వాత ఈ యొక్క ఇందిరాగాంధీ స్మారక ట్రస్ట్, మెమోరియల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేశాం. ఈ మెమోరియల్ ట్రస్ట్ వారు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అనేది ఒకదాన్ని ఇస్తారు. ఈ సంవత్సరం అంటే 2023 విభాగంలో పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలని ప్రయత్నం చేసిన ఇద్దరికి ఈ అవార్డును అందజేయడం జరిగింది. ఆ ఇద్దరు డానియల్ బార్ మహమ్మద్, అలీ అహ్మద్, వీళ్ళిద్దరికి అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఇద్దరికి ఎవరు సెలక్షన్ చేశారు అంటే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన ఠాకూర్ గారు, ఆయన నేతృత్వంలోని 5 సభ్యులు చేయడం, స్మారక ట్రస్ట్ చైర్మన్గా ఉన్న శ్రీమతి సోనియా గాంధీ గారు, అదేవిధంగా హమీద్ అన్సారీ, మనకు డిఫెన్స్ అడ్వైజర్గా గతంలో ఉన్న శివశంకర్ మీనన్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో నిన్న ఈ అవార్డును ప్రకటించడం, అందించడం అనేది మనం చూసాం. సో ఇది మనకు రెండవ వార్తగా కనిపించింది. మూడవ వార్తకు వచ్చే వరకు మనం చూసింది ఏంటి అన్నది కనుక చూస్తే IFFI ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 58వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేది మనకు గోవాలో ప్రారంభమవుతుంది. దీనికి ఈ సంవత్సరం తీసుకున్న స్లోగన్ ఏదైతే ఉందో ది యంగ్ ఫిల్మ్ మేకర్స్ ద ఫ్యూచర్ ఈజ్ నౌ అనేది మోటోగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లుగా మనం చూడడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. టుమారో విల్ మీట్ విత్ ద సేమ్ టైం.